రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మందుబాబులు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం అతిగా సేవించిన మందుబాబులు హంగామా సృష్టించారు. తనిఖీల్లో పట్టుబడడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు వాహనాలను ధ్వంసం చేసి పోలీసులపై దాడి చేశారు. చందుర్తి మండలం కేంద్రానికి చెందిన దండూరుగుల రెడ్డి గట్టయ్యతో పాటు మరికొంతమంది 2 ద్విచక్ర వాహనాలపై అధిక మద్యం సేవించి పోలీసులకు పట్టుబట్టారు. ఇక ఈ క్రమంలో వాహనాలను తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. రెచ్చిపోయిన మందుబాబులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్పై దాడికి దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పోలీస్ స్టేషన్ లో సైతం పోలీసులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను ఇష్టానుసారం అసభ్య పదజాలంతో తిడుతూ దాదాపు 2 గంటల పాటు హంగామా సృష్టించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. ఈరోజు వేములవాడ పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఒక 2 బైక్ల పైన 3 వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా తాగి ఉన్నారు. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తుంటే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం కాదు, వాళ్ళపైన దాడి కూడా చేయడం జరిగింది. మేము తాగుతాం, మా ఇష్టం, మీరెవరు చెక్ చేయడం అని చెప్పి చెక్ చేయడానికి మీరెవరు అని చెప్పి పోలీసుల పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి తీసుకొచ్చే క్రమంలో కూడా వెహికల్ మిర్రర్స్ కూడా వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. తాగిన మత్తులో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి దాడి చేసింది. వాళ్ళపైన మేము కేసు నమోదు చేసి ఇమీడియట్గా రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మామూలుగా ఆల్కహాలిక్ ఆ కండిషన్ లోపల పోలీస్ అయినా ఎవరైనా ప్రజల మీద కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన ఇమీడియట్గా రిమాండ్